Second Amendment Bill 2026. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Panchayati Raj Amendment Bill 2026. Honorable Speaker, sir, I beg to move for the taking into consideration of the Telangana Panchayati Raj Second Amendment Bill 2026. Motion moved. Now discussion on those two bills. Minister garu. అధ్యక్ష, ఈ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018ని ఇక నుంచి సవరించుటకై భారత ప్రజారాజ్యపు 76వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఈ కింది శాసనము చేసినది అధ్యక్ష. క్లాజ్ 1 ఈ చట్టమును తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ చట్టము అని 2026 అని పేర్కొనవచ్చును అధ్యక్ష. అదేవిధంగా రెండవది ఇది 2025 నవంబర్ 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చినట్లు భావించవలెను అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 21వ సెక్షన్ యొక్క సబ్ సెక్షన్ క్లాజ్ 3తో పాటు దాని కింద గల విశదీకరణను వదిలివేయవలెను అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ 3వ సవరణ అధ్యాదేశం 2025 ఇందు మూలంగా రద్దు చేయబడినది అధ్యక్ష. ఉద్దేశాలకు సంబంధించి కారణాలు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులను మరియు జిల్లా ప్రజా పరిషత్తులను ఏర్పాటు చేయుటకు మరియు దానికి సంబంధించిన లేక వాటికి అనుబంధమైన విషయములను పొందుపరచుటకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 5వ చట్టం చేయబడినది. పైన చెప్పిన చట్ట ప్రయోజనముల కొరకు ఈ చట్టంలోని 8వ షెడ్యూల్ గ్రామాల జాబితాను కలిగి ఉన్నది అధ్యక్ష. 1990లలో సంభవించిన జనాభా విస్ఫోటనం వలన ఆహార భద్రతకు ముప్పు వాటిల్లడమే కాకుండా పోషకాహార లోపము, నిరుద్యోగము, వ్యాధులు అదేవిధంగా తగ్గిన ఉత్పాదకత మరియు ప్రతికూల సామాజిక ఆర్థిక ఫలితాలతో సహా పేదరికంకు సంబంధించినటువంటి సమస్యలు ఈ జనాభా పెరుగుదలతో ముడిపడి ఉన్నాయి అధ్యక్ష. దీనికి అధిగమించుటకు గాను 1994 మే 30వ తేదీన మరి అమల్లోకి వచ్చినటువంటి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టము 1994 యొక్క 21వ సెక్షన్లోని సబ్ సెక్షన్ 3 కింద 2 పిల్లల పరిమితిని జనాభాను నియంత్రించే చర్యగా అమలులోకి తీసుకొచ్చింది అధ్యక్ష. 2 సంతానం ఉండడం వలన ఇద్దరు సంతానం ఉండాలనే నియమాన్ని అమలు చేసిన 30 సంవత్సరాల తర్వాత ప్రభుత్వము జనాభా విధానాన్ని సమీక్షించి తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలలో సంతానోత్పత్తి రేటు 1.7 చొప్పున సంతానము కలిగి ఉన్నది అధ్యక్ష. ఇది సంతానోత్పత్తి భర్తీ చేయగల స్థాయి కంటే తక్కువగా ఉన్నది అధ్యక్ష. ఈ తగ్గుదలకు కుటుంబ నియంత్రణపై పెరిగిన అవగాహన, మెరుగైన ఆరోగ్య సంరక్షణ ప్రత్యేకించి మహిళల్లో పెరిగినటువంటి అక్షరాస్యత మరియు పెరిగిన ఆర్థిక స్థిరత్వము వంటి అనేక కారణాలను చూడవచ్చు అధ్యక్ష. మొత్తం సంతానోత్పత్తి రేటు 1.7 స్థాయిలో కొనసాగించడానికి అనుమతిచ్చినట్లయితే భవిష్యత్తులో ఇది తెలంగాణ రాష్ట్ర జనాభా ప్రయోజనాలకు ప్రతికూలంగా మారుతున్నది అధ్యక్ష. రాష్ట్రంలోని తర్వాతి తరాల దీర్ఘకాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకొని మరి పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికైన ప్రతినిధుల నుండి వచ్చినటువంటి అభిప్రాయాల ఆధారంగా సరైన భర్తీ రేటును 2.1 వద్ద కొనసాగించుట అవసరమని ప్రభుత్వం భావించింది అధ్యక్ష. తెలంగాణలోని గౌరవ ఉన్నత న్యాయస్థానం 2024లోని రిట్ పిటిషన్ నెంబర్ 2661లో 2025 సెప్టెంబర్ 30
30వ తేదీ నాటికి స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయమని ఆదేశించింది అధ్యక్ష. తదనుగుణంగా రాష్ట్రాల ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టమని 2025 సెప్టెంబర్ 29వ తేదీన ఎన్నికల అధికారిక ప్రకటన జారీ చేయడం జరిగింది అధ్యక్ష. తెలంగాణలోని గౌరవ ఉన్నత న్యాయస్థానం 2025లోని రిట్ పిటిషన్ నెంబర్ 30217 మరియు సంబంధిత బ్యాచ్ ఆఫ్ కేసెస్లోని ఎన్నికల ప్రక్రియను కొనసాగించమని ఉత్తర్వులు ఇచ్చింది అధ్యక్ష. పై విషయాలను దృష్టిలో ఉంచుకొని గౌరవ ఉన్నత న్యాయస్థానపు ఆదేశాలను పాటిస్తూ ఎన్నికలు నిర్వహించుటకు గాను మరియు 2 పిల్లల పరిమితిని కొనసాగించటం వలన కలిగే ఏవైనా కోలుకోలేని పరిణామాలను నివారించుటకు గాను జరగబోయే ఎన్నికలలో పైన చెప్పిన పరిమితిని తొలగించుట సరైనదని భావించి పైన చెప్పిన లక్ష్యాలను సాధించుటకు గాను పూర్తిగా పడిపోతున్న సంతాన సాఫల్యత రేటును మెరుగుపరచుటకు మరియు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించుటకు ప్రభుత్వము తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 5వ చట్టంలోని 21 సెక్షన్ యొక్క సబ్ సెక్షన్ క్లాజ్ 3ను తొలగించుటకు నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర శాసన మండలి అప్పుడు సమావేశంలో లేనందున వాయిదా పడినందున మరియు పై నిర్ణయంను వెంటనే అమలు పరచవలసినటువంటి అవసరం ఏర్పడినందున భారత రాజ్యాంగంలోని 213వ ఆర్టికల్ కింద గవర్నర్కు ఇవ్వబడినటువంటి అధికారంలోను వినియోగించుతూ 2025 అక్టోబర్ 31వ తేదీన తెలంగాణ పంచాయతీరాజ్ 3వ సవరణ అధ్యాదేశం 2025లోని 5వ తెలంగాణ అధ్యాదేశంను జారీ చేశారు మరియు దానిని 2025 నవంబర్ 1వ తేదీ నాటి తెలంగాణ గెజిట్లో ముద్రించడం జరిగింది అధ్యక్ష. ఈ బిల్లు పై అధ్యాదేశం స్థానంలో ఉంచుటకు ఉద్దేశించబడినది అధ్యక్ష. ఈ యొక్క బిల్లు ప్రధానంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో మరి తగ్గిపోతున్న జనాభా నిష్పత్తిని ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలను ఇవన్నింటినీ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిర్ణయం తీసుకొని మరి ఎన్నికలను కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. 2 పిల్లల పరిమితిని ఎత్తివేస్తూ ఈ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే మనం ఈ నిబంధనలను సవరించాం అధ్యక్ష. 2018-19లోనే తెలంగాణలో నూతన పంచాయతీ చట్టం వచ్చింది. అప్పుడు మున్సిపాలిటీ చట్టం కూడా వచ్చింది అధ్యక్ష. మున్సిపాలిటీలలో అప్పుడున్నటువంటి ప్రభుత్వము 2 పిల్లల నిబంధనను ఎత్తేసింది, కానీ ఎందుకు పంచాయతీరాజ్ చట్టంలో మరి కొత్త చట్టమే తీసుకొచ్చారు. అప్పుడు ఈ నిబంధన ఎందుకు ఎత్తివేయలేదో వాళ్ళ దగ్గర గత ప్రభుత్వం దగ్గర మరి ప్రశ్నకైతే జవాబు లేనట్టుగా ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు మాత్రం మళ్ళీ ఎత్తేయండి అని మాట్లాడారు అధ్యక్ష. కాబట్టి ఈరోజు అదే సమయంలో పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా 2 పిల్లలకు మించి ఉంటే జీపీలో పోటీకి అనర్హులన్న షరతులు లేవు అధ్యక్ష. కాబట్టి గ్రామీణ ప్రాంత ప్రజల ఆకాంక్షలు, ప్రజల అభిప్రాయాలు, కోర్టు కేసులు, జనాభా తగ్గుదల వంటి కారణాలు ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఎలక్షన్లో పోటీకి 2 పిల్లలు మించి ఉంటే మరి అనర్హులు అనేటువంటి నిబంధన తీసేసి మన యొక్క ప్రభుత్వం అందరి అభిప్రాయాలను గౌరవించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మరి 1:7 లాగా ఉండేటువంటి పాపులేషన్ ఉంటే రాబోయే తరాలు అంతరించిపోయే ఉంటుంది జనాభా తగ్గుదల మూలంగా. కాబట్టి ఆ నిష్పత్తిని పెంచాలనే లక్ష్యంతో కూడా రాష్ట్ర ప్రయోజనాలు, సమాజ ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టం సవరణ చేయడం జరుగుతూ మేము ముందుకు ఈ బిల్లు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. Now discussion on consideration of the bill. Gandra Satyanarayana garu, Sri Adinarayana garu. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఒక గొప్ప నూతన అధ్యాయాన్ని తెరదించే విధంగా
గ్రామీణ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించుటకై ఈరోజు శాసనసభలో మంత్రి గారు సీతక్క గారు ప్రవేశపెట్టిన బిల్లుకి సవరణకై నేను పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతా ఉన్నాను. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి బిల్లుకి అనుగుణంగా ఏదైతే అందులో నియమ నిబంధనలకి విరుద్ధంగా ఉన్నటువంటి అంశాలను పూర్తిగా క్రోడీకరించి ఈరోజు ఒక నూతన అధ్యాయాన్ని సవరించేటటువంటి బిల్లుని ప్రతిపాదించినందుకు నేను కూడా దీని ఆమోదం తెలుపుతున్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీ వెంకటరమణారెడ్డి గారు. సూటిగా చెప్పాలంటే అధ్యక్ష, రాజకీయ వెసులుబాటు కోసం ఇద్దరు పిల్లలు ఆ పైబడి ఉన్న ఎంతమంది ఉన్నా సరే ఎలక్షన్లో రేపు స్థానిక సంస్థల్లో పోటీ చేయొచ్చు అనేది దీని సారాంశం మొత్తం మీద. నేను అనేది ఏంటంటే ఏదైనా సరే భారతదేశంలో జనాభా పెరిగిపోతున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ తనకు తానుగా సింగిల్ కిడ్కే పరిమితమైన సందర్భంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ నెలకు లక్షల జీతాలు ఉన్నోళ్ళు కూడా ఒక్క పిల్లవాడితోనే సంతృప్తి చెంది ఖర్చులు భరించలేము, ఒక్కరిని పెంచలేము అనే పరిస్థితిలో ఇంకొకరిని కనద్దు అనుకొని ఒక్కరికే పరిమితమైన సందర్భాలు యంగ్ జనరేషన్ చాలా మంది ఉన్నారు. అటువంటిది వేలల్లో సంపాదన ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురున్నా పర్వాలేదు, వనరులు ఉన్నాయి, ఆర్థిక సామర్థ్యం ఉంది, అందరికీ పోషించగల శక్తి ఉంది గ్రామీణ ప్రాంతంలో. కాబట్టి వారందరూ కూడా అన్లిమిటెడ్గా పిల్లల్ని కనొచ్చు అనేది దీని సారాంశం. రాజకీయ వెసులుబాటు కోసం ముగ్గురు పిల్లలు, నలుగురు పిల్లలన లోకల్ బాడీలో పోటీ చేయొచ్చు. కాబట్టి గత ప్రభుత్వము మున్సిపల్లో ఎత్తేసింది, మేము ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టంలో ఈ స్థానిక సంస్థల్లో కూడా మేము ఎత్తేస్తున్నామని చెప్తున్నారు. ఏది ఏమైనా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భారతదేశ జనాభాను దృష్టిలో పెట్టుకొని నియంత్రణ పాటించాల్సిన సందర్భంలో రాజకీయ వెసులుబాటు కోసము ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది ఇది సభ్యత కాదు అని నేనైతే అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. ఏదైనా రానున్న కాలంలో భవిష్యత్తులో మార్చాల్సిన చట్టాలు, చేయాల్సిన సవరణలు అన్ని డిపార్ట్మెంట్లో చాలా ఉన్నాయి. కానీ ఒక రాజకీయంగా రేపొద్దున పోటీ చేసే అర్హతని, దాన్ని హైకోర్టు ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని 1.7 జనాభా ఉన్నది కాబట్టి, అంటే సంతానోత్పత్తి ఉన్నది, అది 2.1కి పోతే బాగుంటుంది అని చెప్పి తిరిగి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం అయితే, నేను పుట్టి 55 సంవత్సరాలు అయింది. నాకు తెలిసి మాకైతే మా నాన్నకైతే 5గురం, కానీ నా దగ్గరికి వచ్చేసరికి ఒక్కరు, మా అన్నలకైతే 2 ఉన్నారు. కాబట్టి రానున్న ఇక్కడున్న సభ్యులు కానీ, ఇక్కడున్నటువంటి అధికారులు కానీ, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఒకరో ఇద్దరికో పరిమితమైన సందర్భంలో ఇవాళ ఎంతమందినైనా కనొచ్చని రాజకీయ ఆలోచనలు చేయడం అయితే ఇది పద్ధతిగా లేదనేది నా అభిప్రాయం. కాబట్టి తిరిగి ప్రభుత్వం దీన్ని పునరాలోచించి జనాభా నియంత్రణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేయాలి. కానీ రాజకీయ వెసులుబాటుకు, రాజకీయంగా ఎదుగుదల కోసము ఇలాంటి కార్యక్రమాలు చేయడము బాగుండదు. రేపు ప్రొద్దున శాసనసభలో కూడా, రేపు పార్లమెంట్లో కూడా ఇట్లాంటి చట్టాలు చేస్తే ఇక భారతదేశంలో భూమి కరువై పక్క దేశంలో బతకాల్సిన పరిస్థితికి దిగజారిపోతుంది. వనరులు కూడా ఎవరికి అందుబాటులో ఉండవు. ఇలాంటి పరిస్థితి